హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఈ వీడియోలో తపాల చెక్క తయారీ విధానం చూద్దాం. తపాల చెక్కకి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, పెసరపప్పు నానబెట్టి వేసుకోవాలి, పల్లీ పొడి, ఉప్పు సరిపడా, కారం మనకి తగ్గట్టు, కరివేపాకు చిన్న చిన్న పీసులు, కొత్తిమీర చిన్నగా తురిమి వేసుకోవాలి. నెక్స్ట్ వాటర్, నూనె. తయారీ విధానం: ముందుగా గిన్నెలోకి బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పెసరపప్పు, పల్లీ పొడి, ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర, వాటర్ వేసుకొని కొన్ని వాటర్ వేస్తూ మంచిగా ముద్దలా చేసుకోవాలి. పెంకల కొద్దిగా నూనె పోసుకొని ఆ ముద్దని కొంచెం కొద్దిగా తీసుకొని అందులో పెట్టుకొని ఇలా అనుకుంటూ, ఇది చూడండి మా నాన్నమ్మ అంటుంది, అలా అనుకోవాలి. అలా అనుకున్న తర్వాత దాని మీద వేసి ఒత్తాలి. చిన్నగా ప్రెస్ చేస్తూ మంచిగా పెంక మొత్తం వచ్చేటట్టు చూడాలి. చూడండి మా నాన్నమ్మ చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఇలా మంచిగా ప్రెస్ చేసిన తర్వాత ఇలా హోల్స్ పెట్టుకుంటే మనకి తీసేటప్పుడు కానీ వీలుగా ఉంటుంది. మాడకుండా గ్యాస్ పైన ఇట్లా లైట్గా పొయ్యి ముట్టించి ఇది పెట్టుకొని రెండు చేసుకున్నాను కాబట్టి 2 పొయ్యిలు ముట్టిస్తున్నా. మా పొయ్యి వెలుగుతలే, ఏం ముట్టిందో ఇప్పుడు వెలిగింది. ఇంకో దానికి కూడా ఇలా పెట్టుకున్నామంటే ఒక 5 మినిట్స్ తర్వాత నీట్గా కాలిపోతుంది. ఇలా కాలిపోతుంది, ఇష్టం లేదు, ఎట్లానైనా ఉడికిపోతుంది అది. ఇట్లా మంచిగా ఇగో చూడండి ఎలా వస్తుందో. మూత పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, నేనైతే పెట్టట్లేదు, మీరైతే పెట్టుకోరు, మీ ఇష్టం ఉంటే. చూడండి మంచిగా కాలిపోతుంది. ఫస్ట్ అయితే ఇలా మనం చిన్నగా ఇట్లా అనుకుంటా తిప్పేసుకోవాలి. ఇదిగోండి చాలా బాగుంది. ఎట్లా వచ్చిందో చూడండి మీరు. ఇక్కడ ఆనియన్స్ ఉండే అందుకే ఇట్లా బ్లాక్ వచ్చింది, లేకపోతే బాగా వస్తుంది. ఆనియన్స్ వేసుకున్నా వేసుకోకపోయినా అది మన ఇష్టం. మనమైతే ఇట్లా వేసుకొని గ్యాస్ బంద్ చేసుకున్నాం. గ్యాస్ బంద్ చేసుకొని ఇట్లా మళ్ళీ ఒక ప్లేట్లోకి ఎత్తుకోవాలి. ఇట్లా తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మనం కొంచెం టేస్ట్ చూద్దాం. కాలుతుంది కాబట్టి ఊదుకుండా చేయాలి. ఎలా ఉంది? సూపర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అఖిల క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. షేర్, లైక్, కామెంట్. బాయ్ బాయ్.